సో వెల్కమ్ బ్యాక్ టు హారిక ఫ్యామిలీ అన్నమాట. కానీ మేము అంతా చేసినాక కూడా మళ్ళా అంటే అవన్నీ ఏం పెట్టుకోకుండా ఈ రోజు మళ్ళీ నేను ఛానల్ ఓపెన్ చేసి ఇస్తా అని చెప్పి అంత గొప్ప మనసు చేసుకొని మళ్ళీ ముందుకు వచ్చిండు. అసలు ఎందుకు ఇక్కడ ఉందన్నమాట. నా రాకుమారుడు అనకుడు ఇవన్నీ చూస్తుంటే పాత మెమరీస్ అన్నిట్లో రీకలెక్ట్ అవుతా ఉంటాయి అన్నమాట. గుర్తుకొస్తున్నాయి అది పెరుగుతూనే ఉంటది. 36 ఫ్యామిలీస్ హ్యాపీగా తింటున్నారంటే అది మీ అందరి వల్ల, అన్న వల్ల. సో గైస్ నేను ఛానల్ ఓపెన్ చేస్తాను. వానదేవుడు కూడా కనిపిస్తుంటే వాన పడుతుంది. వీళ్ళ ఛానల్ కి కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆడపిల్లలు మొగోళ్ళు ఏమైనా చేసి బతుకుతారు, కానీ వీళ్ళకి అప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసింది అనమాట. సో మీ సపోర్ట్ ఇప్పుడు హారిక కావాలన్నమాట. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? హారిక కొత్త ఛానల్. సో హారిక ఫ్యామిలీ అనేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు హారిక ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే హారిక ఫ్యామిలీ అని చెప్పేసి కొత్తగా అనుకుంటున్నారు. నేను కొత్త ఛానల్ అనేది అయితే ఓపెన్ చేసిన. ఇమ్రాన్ అన్న కొత్త ఛానల్ ఓపెన్ చేసి ఇస్తున్నాను అనమాట. ఈరోజు ఇన్ని డేస్ వీడియోస్కి రాకపోవడానికి కారణం వచ్చేసి మా ఛానల్ అనేది సస్పెండ్ అయింది. చాలా మంది అడిగినారు మీ ఛానల్స్లో ఎందుకు వీడియో వస్తలేదు. సో రీజన్ వచ్చేసి అదనమాట. అంటే హారిక స్పందన విడిపోయినారని కాదు. సో ఆ ఛానల్ వస్తే స్పందన యూజ్ చేస్తుంది. సో ఈ ఛానల్ నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకుంటా, కొత్త వీడియోస్ చేసుకుంటా. మీరు ముందే ఎట్లయితే సపోర్ట్ చేసారో ఇప్పుడు కూడా నాకు అదే సపోర్ట్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇన్ని డేస్ వీడియోస్లోకి రాలేనందుకు ఎవరెవరు ఎన్నెన్నో అనుకురు. వాళ్ళకి ఇష్టం వచ్చింది. సో వాళ్ళకి ముందు తెలుస్తుంది అనమాట నేను ఎందుకు రాలేదు, ఏం లేదు అని చెప్పేసి. ఇప్పుడైతే మనం అందరిని కలిసి అందరితో మాట్లాడి అంటే ఇవన్నీ చూస్తుంటే పాత మెమరీస్ అన్నిట్లో రీకలెక్ట్ అవుతా ఉంటాయి అనమాట. గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే అట్లా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే చాలా 3 years ఆఫ్ జర్నీ కాబట్టి అది ఎక్కడున్నా అవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి మాకు. అందరు అనుకోవచ్చు వాళ్ళు మాట్లాడుకుంటలేరు అని చెప్పి. ఎప్పుడు ఎంత దూరం ఉన్నా ఈ ఫ్యామిలీ అన్నది ఎప్పుడు అట్లనే కలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ బాండ్ అన్నది అట్లాంటిది అనమాట. ఎంతమంది ఎన్ని అనుకున్నా ఈ బాండ్ అన్నది ఎప్పుడు అట్లా విడిపోదు. ఎందుకంటే మా కోసం అన్న ఎన్నో చేసిండు. ఈరోజు మేము ఇక్కడికి ఉండడానికి కారణం మేము మళ్ళీ ఒక ఛానల్ ఓపెన్ చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తున్నామంటే కూడా దానికి రీజన్ వచ్చేసి అన్న. మేము 7 months ఒక ఛానల్ రన్ అవ్వక మా ఫ్యామిలీ ఎట్లా రన్ అవుతుందో అది మాకు మాత్రం తెలుసు. ఆ సిచ్యువేషన్ అన్న చూడలేక ఎవ్వరు మాకు సపోర్ట్ చేయలేదు. స్టిల్ అన్న ఈరోజు మేము నీకు మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేసి ఇస్తాం, మళ్ళీ మీరు కంబ్యాక్ ఇచ్చి ఒక స్టెప్ ముందయ్యండి అని చెప్పేసి మళ్ళీ అన్నాడు అనమాట. అంటే మేము చెడు దారిలోకి వెనుకకి అట్లా అన్న ఎప్పుడు మమ్మల్ని ముందు తోయాలనుకుంటారు. కానీ మేము అట్లా రానే ఉంటాం. అంటే ఎందుకు అసలు అది అర్థం కాదు. కానీ ఇంత చేసినా కూడా కొన్ని సిచ్యువేషన్లు అన్నకి బట్ అన్న ఎప్పుడు నెగిటివ్ అనుకోకుండా పాజిటివ్గా తీసుకొని స్టిల్ ఈరోజు ఛానల్ ఓపెన్ చేసి ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న. మా కోసం ఎన్నో చేసినా అవి చెప్పుకోలేము కూడా మాటల్లో. సో కలిసినాక అన్నతో మాట్లాడి తర్వాత అసలు అన్నతో మాట్లాడ కూడా చాలా డేస్ అవుతుంది. ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏమవుతాడు కూడా నాకు తెలియదు. కానీ స్టిల్ ఈరోజు ఛానల్ ఓపెన్ చేసి ఇస్తా అన్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. వచ్చేసావా? సో నాకైతే ముందైతే ఎట్లయితే సపోర్ట్ చేసారో ఇప్పుడు కూడా అదే సపోర్ట్ మీరు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇప్పుడు మన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. మన వాళ్ళు అందరూ కలిసి అందరి దగ్గర కలిసి అందరినీ కలుద్దాం మనమైతే ఈరోజు. ఎందుకంటే ఛానల్ ఓపెనింగ్ కదా, అందుకని చెప్పేసి. మీకైతే ఎప్పుడు ఇవే పుల్లలు పెట్టాలా, ఇవి తప్ప ఎందుకు వస్తుంది చెప్పు. అసలు ఎందుకు
చెప్పింది తెలుసా? దేవుడు అనేటోడు ఉన్నాడు, కామెంట్ చేయండి గైస్ ఏమని చెప్తే. సో చాలా రోజులు అక్క మనం కనుక ఎన్ని రోజులు అవుతుంది అక్క? చాలా మంత్స్ అయిపోతుంది చెప్పినాం గైస్. అసలు అంటే ఎందుకు అంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయి. అవును అంటే అక్క వాళ్ళ పనులు అక్క వాళ్ళు బిజీ ఉన్నారు, మా పనులలో మేము బిజీ ఉన్నాం, అందుకని చెప్పేసి పెద్దోళ్ళు అయిపోయారు. నువ్వు ఎప్పుడెప్పుడు గ్యాప్ దొరికితే వేద్దామా అని ఎదురు చూస్తుంది ఈమైతే. అసలు అందరు దాంట్లో చిచ్చులు అన్నీ వేస్తారు చూస్తామా. అక్క సోదని కొత్త ఛానల్ అంటే అన్న కొత్త ఛానల్ ఓపెన్ చేపిస్తుంది కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సో గైస్ హారిక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసింది అనమాట. అక్క చెల్లెకి కంపల్సరీ ఉంటుంది అన్నమాట. కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసింది అనమాట. సో మీ సపోర్ట్ ఇప్పుడు హారిక కావాలన్నమాట. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా, హారిక కొత్త ఛానల్ని. ఇంకా ఇప్పుడు మన గ్రీక్ వేడి నేను చూపిద్దాం. దాని గ్రీక్ వేడు నా రాకుమారుడు అనకుడు అసలు ఒక్కరిని కలవక చాలా మంత్స్ అవుతుంది సీరియస్ గా, నిజంగానే ఎన్నో మంత్స్ అసలు డేస్. ఏడుస్తుండు హారిక కనిపిస్తలేదు అని. నేను కనిపించకపోతే ఆయన ఎందుకు ఏడుస్తాడు? చెల్లె అని చెల్లగా కనిపిస్తలే. నా ఫ్రెండ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్రెండ్ సరే ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కంటే ఆమె ఏమైతుంది లవర్ ఏదేమన్నా సరే కానీ సో మన హారిక ఛానల్ అయితే పోయిందన్నమాట. సో చాలా కష్టపడి ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత 1 లక్ష సబ్స్క్రైబర్స్. ఇంకొకటి ఏంటంటే దానికి ప్లే బటన్ కూడా వచ్చింది. ఓపెన్ చేద్దాము అనే లోపల అవును ఓపెన్ చేద్దాము అనే లోపల ఛానల్ అనేది సస్పెండ్ అయింది. అప్పుడే ఓపెన్ చేసి అయిపోతుండే ఛానల్. అంత తెలివి ఉంటుంటే బాగా మంచిగా ఉంటుండే. సరే సో ఫైనల్గా అయితే మా ఛానల్ పోయింది. సో చాలా కష్టపడ్డారు. సో మళ్ళీ కొత్త ఛానల్ పేరు ఏంది? హారిక ఫ్యామిలీ. సో హారిక ఫ్యామిలీ అనేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం మంచి ఏం కంటెంట్ చేస్తావు చెప్పు ముందు. మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేస్తాం. సో హారిక ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తావో మీకు కూడా తెలిసిందే. సో అట్లాంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంటే నా మాట ఎట్లా ఉంటుంది మీరు అందరూ అనుకుంటారు మాకు యాటిట్యూడ్ మా గట్టి గట్టిగా వరేస్తుంది అట్లా అట్లా కాదు కానీ నోరు పెద్దది మీరు కానీ చేయి దెబ్బ ఓ ఏమని మస్తు కట్టప్ప తిన్న దెబ్బలు ఎవ్వరు తినలేస్తారు నాకైతే పాపం అందరు చేతుల కట్టప్ప దెబ్బలు తిని. సో గైస్ నేను ఛానల్ ఓపెన్ చేస్తాను. వానదేవుడు కూడా కనిపిస్తుంటే వాన పడుతుంది. వానదేవుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ముందులాగానే నాకు మీ సపోర్ట్ అనేది కావాలి. సో హారిక అయితే ఎక్కువ ఊగుతుంటది, మీరు ఏమనుకోకుండా గాలి వస్తుంది అందుకే. ఈ గాలికి కట్టప్ప జుట్టు అయితే ఎగిరిపోతుంది. చెప్పు హారిక గురించి చెప్పాలి కొన్ని విషయాలు. కరా మంచిగా చెప్పాలి కట్టప్ప. సో చెప్పించుకుంటుంది మంచి. మంచిగా చెప్పాలి. సరే నీకు అడుగుతున్నా హారిక వేస్తుంటుంది చెప్పు. ఎంత ఆలోచించింది నేను ఎవరి గురించి ఎవరికి అసలు చెప్పాను. బుద్ధి లేదు. నువ్వు చెప్ప కట్టప్ప నా గురించి. అంటే ఎక్కువ రోజులు ఎక్కువ ఇయర్స్ నువ్వు భరించినావు. నువ్వు చెప్పు. మీ రిలేటివ్స్ నువ్వు రిలేటివ్స్ అన్నా సార్ మేము రిలేటివ్స్ కానీ ఇగో కాదు మేము రిలేటివ్సే కానీ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటుండే మేము ఎక్కడో ఉంటుండే. నా పర్సనల్ లైఫ్ లో నేను బిజీ ఉంటుండే, ఈమె పర్సనల్ లైఫ్ లో బిజీ. మేము ఎప్పుడైతే పర్సన్ బాయ్స్ కి వచ్చామో అప్పుడు మేము క్లోజ్ అయినాం. ఇప్పుడు నువ్వు చెప్పు. 3 years అనుకుంటా పర్సన్ బాయ్స్ లోకి వచ్చి 3 years లో ఏమంటారు ఎంత హెయిర్ ఉన్నప్పటి నుంచి తెలుసా మీకు ఇట్లా మాట్లాడుతున్నాను. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. ఇక భయ్ నా మీద ఎంత చేసినా నేను ఏమనుకోను. ఎందు గురించి అంటే మా వాళ్ళు నాకు చేసి మీరు నవ్వుకుంటారంటే నా మీద ఎంత చేసి నేను అసలు ఫీల్ అవుతాను. ఎప్పుడైనా కట్టప్పనైతే మేము మస్తు కొట్టేటోళ్ళం తిట్టేటోళ్ళం బట్టి మోటివేట్ కూడా చేస్తాడు. కానీ ఈ రోజు వరకు ఎప్పుడు రిటర్న్ ఒక మాట కూడా ఎప్పుడు తిట్టేవాడు కాదు. మోటివేషన్ కంటెంట్ లాగానే తీసుకుంటాడు, మంచిగానే ట్రీట్ చేస్తాడు. అట్లా ఏం చేయడు. ఏదైనా మిస్టేక్ లా ఇప్పుడు అయినాక మళ్ళీ మాత్రం వచ్చి మాట్లాడతాడు. కట్టప్ప దగ్గర ఒక మంచి బుద్ధి ఏంటంటే గాయస్, ఇప్పుడు మనం ఏమన్నా తిట్టినాం అనుకో, అరే మనం తిట్టిన వాళ్ళ దగ్గరికి ఓదాలతో మాట్లాడొద్దని ఉంటాడు. ఫస్ట్ వచ్చి ఆయననే పలకరిస్తాడు అన్నమాట. మధ్యలో రాడ్లేస్తుంటాడు, మధ్యలో వస్తుంటాడు.
చెప్పు నా గురించి చెప్తాను కదా ఈసారి- ఇవాళ చెప్పాలి సరే నా గురించి ఈ అందరూ. ఆరికి అడుగుతుంది కదా చెప్తున్నా, మన మనసు లేకుండా చెప్తున్నా. మనసు సో లేకుండానా? మనుషులు ఉన్నాయి చెప్తున్నా అంటున్నా. లేకుండా చెప్తుండు. నేనేం చెప్తున్నా అంటే ఈ పర్సన్ బాయ్స్ లో టీంలో వచ్చిన తర్వాత అందరి గురించి అర్థమైంది కానీ నాకు ఇప్పటికి ఆరిక గురించి అర్థం కాలేదు, ఇంకా అర్థం కాలే నాకు అసలు. అంటే ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తుంది తెలియదు, ఎప్పుడు రీల్స్ ఇక నాకు అందరు అర్థమైంది కానీ ఆరిక అర్థం కాలేదు, ఇప్పుడు వరకు అర్థం కాలేదు. నేను ఉన్న నిజం చెప్తున్నా, అందరు అర్థమయ్యారు నాకు. అదేందో అర్థం కాకపోవడానికి అదే నాకే 3 తెలుసు. సంవత్సరాలలో ఒక సంవత్సరం అని అర్థం కాదా? సరే ఒక సంవత్సరం స్టార్టింగ్ లో అంటే అర్థం కాకుండా ఇంకా తర్వాత 2 సంవత్సరాలు అర్థం కావచ్చు కదా. స్టార్టింగ్ 2 సంవత్సరాలు ఇగో నిజం నిజం చెప్పాను, నిజం చెప్పి నాకు ఇంకా అర్థమే కాదు. నువ్వు వేస్ట్ అయితే సో వెల్కమ్ బ్యాక్ టు హారిక ఫ్యామిలీ అన్నమాట. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే పాత ఛానల్ హారిక వాళ్ళది ఛానల్ అయితే పోయిందన్నమాట. అది ఎందుకు పోయింది అనేది కూడా డీటెయిల్ గా వీడియో చెప్తారు అనమాట. ఎప్పుడు ఏమైంది అసలు మా ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు అన్నకు చెప్పకుండా ఓపెన్ చేసినాము. ఆశీస్సులు లేవన్నమాట అన్నవి. అన్న ఆశీస్సులు లేనిది ఎవరు ముందు ఎవరు అనమాట. సో అట్లా అని చెప్పి ఆ ఛానల్ అయితే ఒకటి ఉంటది కదా, ఎంబటే తాకుతుంది. సో ఛానల్ అనేది సస్పెండ్ అయింది అనమాట. సో సస్పెండ్ అయిన తర్వాత మన అందరికి గుర్తొచ్చేసింది ఇమ్రాన్ అన్ననే. ఇమ్రాన్ అన్న కానీ మేము అంతా చేసినాక కూడా మళ్ళా అంటే అవన్నీ ఏం పెట్టుకోకుండా ఈ రోజు మళ్ళీ నేను ఛానల్ ఓపెన్ చేసి ఇస్తా అని చెప్పి అంత గొప్ప మనసు చేసుకొని మళ్ళీ ముందుకు వచ్చిండు. అంటే మేము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. మీ ఫ్యామిలీ అన్నాక కొట్లాటలు అవుతాయి, లుల్లి అయితే అన్నీ అవుతాయి. ఇక పిల్లలు వీళ్ళకి ఏంటంటే ఒక మెచ్యూరిటీ లేదనమాట. ఒక 4 మాటలు గాలి మాటలు రాగానే ఆ గాలి మాటలు నమ్మేస్తారు అనమాట. గాలి తీసుకుపోయినట్టు పోతారు. నేనేమో చాలా జాగ్రత్తగా నిమ్మకాయలు మిరపకాయలు అవన్నీ తిప్పుకుంటా ఇలా కాపాడుకుంటా ఇక్కడ దాకా వచ్చిన. అప్పుడప్పుడు గాలిలు తాకుతాయి. ఆ గాలి తాకిన తర్వాత అన్న నాకు అన్ని రోజులు దయ్యం పట్టింది అన్న అంటారు. సో ఆ పరిస్థితి అనమాట. ఏది ఉన్నా ఏం లేకపోయినా నేను ఖచ్చితంగా, ఎందుకంటే మనకు ఒక మెచ్యూర్ మైండ్తో మనం ఎప్పుడైనా ఏది ఉన్నా పాజిటివ్గా ఆలోచించాలా. ఎవరు ఎంత ఏం చేసినా మనం పాజిటివ్గానే ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కూడా పైసలు వస్తే వీళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, అందరు హ్యాపీ. ఇప్పుడు అందరూ ఎందుకంటే మన దగ్గర ఇమ్రాన్ అన్న ఉంటేనే ముందు పోతారు అనే ఆలోచన వీళ్ళకు ఉండద్దు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అరే నేను సంపాదించగలుగుతాను, నాకు నేను కంటెంట్ చేయగలుగుతాను, నేను ముందు పోగలుగుతాను అని చెప్పి అందరు సంపాదించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే వీళ్ళకు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గైస్ ఎందుకంటే మీ వల్ల ఇవాళ ఎంతమంది ఇల్లులు కడుపులు నిండుతున్నాయంటే అంటే టీమ్ 21 మెంబర్స్ ఫ్యామిలీస్ కూడా ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండి ఎంతమంది అంటే అన్న ఇంకా పెంచుకుంటే ఎక్కువ 36 అది పెరుగుతూనే ఉంటది. 36 ఫ్యామిలీస్ హ్యాపీగా తింటున్నారంటే అది మీ అందరి వల్ల, అన్న వల్ల. సో అట్లనే మీరు కూడా అందరికి సపోర్ట్ చేయండి, అందరికి అది చేయండి. ఎందుకంటే మాకు ఏంటంటే ఎప్పుడు ఏది ఉన్నా చిన్న చిన్న ఒక ఫ్యామిలీ అన్న తమ్ముళ్ళకి కొట్లాటలు అవుతాయి, అన్న అవుతాయి. మాకు కొట్లాటలు అని కావు, చిన్న చిన్న మాటలకి అలుగులు. కొట్లాటలు అంటే కొట్టుకోవడం అవుతుంది. సో అట్లాంటి ఏం లేవు మాకు ఎవరికి. ఖచ్చితంగా అందరికీ సపోర్ట్ చేయండి, అందరి వీడియోలు అనేది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆడపిల్లలు మొగోళ్ళు ఏమైనా చేసి బతుకుతారు, కానీ వీళ్ళకి అప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి మంచిగా తీరే టైంకే గాలి వచ్చి తాకింది. ఆ గాలి వచ్చి దయ్యం తీసుకుపోయింది అనమాట. ఆ గాలి వెంకలు వెళ్ళిపోయారు. అరే ఆ గాలి మంచి గాలి అని ఆడ పోయిన తర్వాత తెలిసింది. ఆ గాలి తీసుకొని 4 గోడల మధ్యలో పెట్టింది అనమాట. సో అట్లా గోడల మధ్యలో ఉండేసరికి ఆక్సిజన్ అనేది అందలేదు. అందకపోయేసరికి నేనేం చేసిన, అరే ఏమో అడుపులు ఇరిపిస్తున్నావు, ఏం అడుపులు రా నాయనా అని చెప్పి పోయి చూసి తర్వాత తెరిసేలోపే వీళ్ళు ఉన్నారు. కొట్టుకుంటారు గిల్ల కొట్టుకుంటారు. ఇక పోనీ ఇక ఏం చేస్తాం, ఇక మన పిల్లలే ఇక తప్పిపోయారు, నడువురి ఇంటికి అని చెప్పి 4 గడల మీద బడా ఇట్లా ఇచ్చుకుంటా నడువురా అని చెప్పి మమ్మల్ని అన్న ఇక్కడ పెట్టాలనుకుంటారు, కానీ మేము అందరం ఉంటాం. అట్లా పరిస్థితి వీళ్ళది. సో వీలైనంత వరకు హారిక రత్త పింజరి ఛానల్ అనేది
సో హారిక రత్త పింజరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లేదు నా మాట ఏమో. అరే బాగుంటది నువ్వు అనుకుంటున్నావు. మంచి ఛానల్ అన్నది. హారిక రత్త పింజరి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోరి. ఛానల్ పేరు అది పెడితేనే సబ్స్క్రైబ్ చేసుకోరి. అది హారిక రత్త పింజరి మస్తు ఉంది ఛానల్. హారిక So guys, అందరూ కూడా హారిక రత్త పింజరి subscribe చేసుకోండి. ఫేమస్ అయింది. జిగురు వాళ్ళు లేదా? అంటే ఇంకో 2 సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. సో హారిక రత్త పింజర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా యూనిక్ గా ఉంది. అంటే హారిక ఫ్యామిలీ అంటే ఎంతో మంది హారికలు ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ ఛానల్. అది కాకుండా రత్త పింజర్ అంటే అది వేరు ఉంటుంది, యూనిక్ ఉంది. నువ్వేమంతా పెట్టినవి ఇప్పుడు అలా అదే అంటారు. మామది ఆ రథం దా ఇది ఉబ్బదు 11 రూపాయలు. సో గైజ్ వీలైనంత వరకు సో హారిక రత్త పింజరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. పెట్టుకో ఏం కాదు, యూనిక్ ఉంటది హారిక. నైస్ నేమ్. ఆయన చెప్పి ఇంకా ఎంత ఎప్పుడైనా ఏదైనా యూనిక్ గా మనం చెప్పినా అది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అనమాట. ఒకసారి అన్న సో వెల్కమ్ బ్యాక్ టు హారిక రత్త పింజరి. సో ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి గైజ్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పాపం ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లంలు ఉన్నారు. మనం అయినంత వరకు మనం సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నా. మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎంతమంది అయితే ఫ్యామిలీలు ఉన్నారో అంతమంది బ్లెస్సింగ్ మీ అందరికి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా హారికకు మాత్రం సపోర్ట్ చేయండి, ఓకేనా? చలో బాయ్ హారిక రత్త పింజరి. రైట్ బాయ్.